కాంటెస్ట్ క్రియేట్ చేసిన అగ్ని పరీక్షకి ఇది నా ఆడిషన్ వీడియో. నమస్తే బిగ్ బాస్. చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటారు, కానీ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం కోసమే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో నా మార్క్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫైనలీ నా పేరు ప్రసాద్. నాది పిఠాపురం దగ్గరలో తుని అనే సిటీ నుంచి 10 కిలోమీటర్ లోపలికి పాల్మన్పేట అనే మారుమూల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నాది చాలా ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ అండి, కానీ నా డ్రీమ్స్ మాత్రమే చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తాయి. అవి ఎలా అనుకుంటున్నారా? సో ఫస్ట్లీ నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యూట్యూబర్ అండి. నా లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అందులో కొన్ని గెలిచాను, కొన్ని ఓడిపోయాను, కానీ ఏ రోజు మాత్రం నా ఒరిజినాలిటీ అనేది నేను మార్చలేదు. నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నా పర్సనాలిటీ మార్చుకోను. నేను ఎవరికో భయపడి నా ఒపీనియన్ కూడా అస్సలు మార్చను. అలాగే నా దగ్గర ఉన్న ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే డైరెక్ట్నెస్. నాకు ఎవరైనా నచ్చితే డైరెక్ట్గా అప్రిషియేట్ చేస్తాను, నచ్చకపోతే ఫేస్ మీద చెప్తాను. అందుకనేమో. హాయ్ బిగ్ బాస్, నమస్తే. నా పేరు వైష్ణవి. ఐఎమ్ ఫ్రమ్ పక్కా తెలంగాణ, కానీ మహారాష్ట్ర బార్డర్, అందుకే కొంచెం తెలుగు వచ్చు నాకు. మెయిన్ లీడ్గా 2 మూవీస్ చేశాను నేను. 1 రిలీజ్ అయిపోయింది, ఇంకొకటి రిలీజ్ కాలేదు. సాంగ్స్ చేశాము, షార్ట్ ఫిలిమ్స్ చేశాము, కానీ అంత హైప్ లేదు, మళ్ళీ ఫేమస్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మాకు మంచి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి కదా. బిగ్ బాస్ సీజన్ 9కి కూడా నేను అప్లై చేసుకున్నా, కానీ రాలేదు. నాకు డిసప్పాయింట్ అయితే కాలేను కదా నేను. కానీ ఈసారి 10కి కూడా అప్లై చేస్తున్నా. ఈసారి వస్తుందని చిన్న నమ్మకం. బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో ఆడోళ్ళనే చూస్తుంటారు, కానీ ఈసారి మాత్రం ఒక ఆడపులిని చూస్తారు. హలో అందరికీ, నా పేరు ఉదయశ్రీ. మాది బెజవాడ, అదేనండోయ్ మన విజయవాడ. నాకు 19 years. ప్రస్తుతం బీటెక్ 3rd year చదువుతున్నాను. ఏంటి నాలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? నేను చూడ్డానికి ఆటం బాంబ్లా చిన్నగా ఉన్నా నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఆట వేరే లెవెల్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు నన్ను సెలెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్తాను. నేను వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టానంటే మీరందరూ నన్ను ఇగ్నోర్ చేయడం మాత్రం చాలా కష్టమేనండోయ్.